ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏ సల్మా, ఎందుకు లేచావు? కూర్చో. నేనెందుకు కూర్చోవాలి? నేనెవరితో కూర్చోవాలనేది అది నా ఇష్టం. ఆ విషయం రూమ్లోనే వదిలేమని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మనసులో పెట్టుకుని మాట్లాడతావేంటి? నేనేం అనలేదు. నాకిక్కడ కూర్చోవడం ఇష్టం లేదు. నా వల్ల తను ఇక్కడి నుంచి లేవాల్సిన అవసరం లేదు. తనని ఇక్కడే కూర్చోమని చెప్పు. నేనే వేరే చోట కూర్చుంటాను. కావాలంటే రూమ్కి వెళ్తాను. ఆనంది, ఆగు. అసలు నీ సమస్య ఏంటి? నువ్వు తనని తిట్టావు, తను ఇప్పుడు కోపంగా ఉంది. నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇలా అయితే ఇక మన ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి? చూడు ఆనంది, లోపల జరిగిన దాని గురించి మేమేం మాట్లాడం. కానీ మన నలుగురి మధ్య తేడాలొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ విషయంలో ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఒప్పుకోను. నోరు మూసుకొని వచ్చి కూర్చో. చూడు ఎలా చూస్తుందో, అమాయకురాల్లా మొహం పెట్టుకొని. అసలు నన్ను అలా చూడొద్దని చెప్పవే, నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఆనంది, నువ్విప్పుడు కూర్చుంటావా లేదా? లేదు, నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఆనంది, ఏ సల్మా, ఏంటిది? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు? తను నీ పక్కన కూర్చోటానికి వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా కూర్చోవచ్చు కదా. నీకీ మధ్య బాగా నోరెక్కువైపోతుంది. నేను తనతో గొడవ పడకూడదా? నేను ఇలాగే మాట్లాడతాను. తను నన్ను తిట్టింది కదా, ఖచ్చితంగా అది నాకు సమాధానం చెప్పాల్సిందే. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను. ఏంటి వీళ్ళు మన ప్రాణాలు తోడేస్తున్నారు? మొత్తం మూడ్ ఆఫ్ చేసేశారు. నాకు ఈ సమోసా వద్దు, టీ వద్దు. నాకు కూడా ఏమీ వద్దు. ఏంటే మిత్ర, వాళ్ళెప్పుడు ముస్తఫా ముస్తఫా అంటే తిరుగుతుంటారు కదే, ఇప్పుడేంటి ఇలా గొడవ పడుతున్నారు? ఆ పల్లెటూరుది చాలా పెద్ద టార్చర్ క్యాండిడేట్. దాన్ని ఎవ్వరూ భరించలేరు. వీళ్ళు వాటిని గ్రిప్లో పెట్టుకుని ఈ హాస్టల్ అంతా మాదే అన్నట్టు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకొని ఆ సమస్యను ఇంకా పెద్దది చేసి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి. అవును, వీళ్ళని అస్సలు వదలకూడదు. వీళ్ళని ఇలా చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. తొందరగా ఏదొకటి చేయవే. నేను విసిరిన వలలో ఆల్రెడీ ఒక చేప చిక్కుకుంది. అది ఆఫీస్నే కాదు, ఈ హాస్టల్ని కూడా వదిలేసి పారిపోవాలి. కాదు, దాని ఫ్రెండ్సే దాన్ని మెడపట్టి గంటేయాలి. అలా గంటేసేలా నేను చేస్తాను. హాయ్, సమోసాలు. అమ్మయ్యా, వీళ్ళెలా గొడవ పడుతూ ఉండడమేమో గాని ఆ సమోసాలు నాకొచ్చే.
వర్షం పడితే చాలు ఇల్లు మొత్తం కారుతా ఉంటుంది. ఈయనెప్పుడు బాగు చేస్తాడో ఏంటో. చేపట్టవే. అబ్బా కొంచెం నెమ్మదిగా రాయమ్మా, నొప్పిగా ఉంది. ఏదైనా ఆలోచిస్తూ పనిచేస్తున్నావా? చేతులు ఇలాగైపోయాయి. మన ఆనంది గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఆనంది గురించా? అవునమ్మా, ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఊరంతా హుషారుగా తిరుగుతూ అందరి తల్లో నాలుకలాగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితి రాకూడదనే ఉన్నదంతా ఊడ్చేసి వాడికి పెట్టాం. వాడు మనల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అప్పులు తీర్చడానికి మీరే అక్కడికొచ్చారు. మిమ్మల్ని ఇలా పనికి పంపిస్తున్నందుకు మీ నాన్న నేను ఎంత కుమిలిపోతున్నావో ఆ భగవంతుడికే తెలుసు. బాధపడకమ్మా, మేమిదంతా చేస్తుంది మన కోసమే కదా. చేస్తున్నావు సరే. ఈ చేతులు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళలాగా ఇటుకలు మోసే వాళ్ళలాగా ఎలా తయారయ్యాయో. నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా పని చేసి చేసి ఇలా తయారైపోతే రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారే? ఊరుకోమ్మా, మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటావు. నన్నుగా చూసి ఇష్టపడ్డవాణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను. నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు. కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి. నేను ఇలా ఒంటరి దానిలాగా చూడ్డానికా? పాపం ఆనంది ఊరు బాకిలన్నీ వదిలేసి దూరంగా పోయి పనిచేసేది. నిన్నొక మంచి అయ్యే చేతిలో పెట్టాలని దాని ఆశ. దాని కష్టం వృధా కాకూడదు. ఇదిగో, నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను ఒప్పుకొని చెప్తున్నాను. అమ్మా ఏంటి నువ్వు ప్రతిదానికి ఇలా డీలా పడిపోకు. ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? సరే చేసుకుంటాను. మీరు మన ఆనంది అందరూ కలిసి నా పెళ్లి బాగా చేయండి, సరేనా? ఆ రోజు కోసమే కదా మేము ఎదురు చూసేది. నువ్విలాగే మంగళకరంగా మాట్లాడుతూ ఉండు. పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అదిగో చూసావా, బల్లి శకరం చాలా మంచిది. ఇకంతా శుభమే జరుగుతుంది. ఉండు, భోజనం తీసుకొస్తానా? నేను చేసే పని అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. సమయానికి నాన్న కూడా ఊళ్ళో లేరు. అమ్మా తల్లి, నిన్నే నమ్ముకున్నాం. నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించు. ఆనంది, ఈ పల్లెటూరి రోజాకి ఈ ప్రేమికుడు తెచ్చిన రోజా పువ్వు